నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి లోకేష్ పెద్దపీట వేశారు. హామీల్లో భాగంగా తాడేపల్లి రిటర్నింగ్ వాల్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50,000 మంది ప్రజలు వరద భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి లోకేష్ పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తాడేపల్లి రిటర్నింగ్ వాల్ ఈ ప్రాజెక్టుకు కేవలం ఏడాది కాలంలోనే 294.20 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు సాధించడమే కాకుండా టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. భవిష్యత్తులో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పటిష్టమైన డిజైన్తో రిటర్నింగ్ వాల్ ను నిర్మించనున్నారు. కేవలం సాధారణ గోడ కాకుండా భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1920 ఫైల్స్ వేసి పైల్ రాఫ్ట్ సాంకేతికతతో భూకంపాలను, నీటి ఉధృతిని తట్టుకునేలా నిర్మించనున్నారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50,000 మంది ప్రజలు వరద భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అమరావతి రాజధాని పరిధిలోని కీలక ప్రాంతాలకు జాతీయ రహదారి 65కు రక్షణగా రిటర్నింగ్ వాల్ నిలవనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబత్తయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ ఏ తమీం అన్సారియా, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృత్రిమ మేత వినియోగంతో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, పార్వతీపురం, తెనాలిలోని జిల్లా ఆసుపత్రి, ఇతర చోట్ల పైలట్ ప్రాజెక్టు విధానంలో వివిధ రకాల పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల ఆసుపత్రుల్లో పైలట్ విధానంలో ప్రారంభమైన వీటి ఫలితాలపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందిస్తామని మంత్రి తెలిపారు. కృత్రిమ మేధ వినియోగంతో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 18 మంది ఇన్నోవేటర్లు ఏకకాలంలో 40 పరికరాల ద్వారా వైద్య సేవల్లో కీలకమైన స్క్రీనింగ్, కన్ఫర్మేషన్ పరీక్షలు చేస్తున్నారన్నారు. దీనివల్ల తక్కువ సమయంలోనే వ్యాధి నిర్ధారణ అవుతుందని, దీంతో రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులకు సమయం ఆదా అవుతుందని చెప్పారు. విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కాకినాడ ఆసుపత్రుల్లో, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, పార్వతీపురం, తెనాలిలోని జిల్లా ఆసుపత్రి, ఇతర చోట్ల పైలట్ ప్రాజెక్టు విధానంలో వివిధ రకాల పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. రోగులు, వైద్యుల మధ్య జరిగే సంభాషణను రికార్డింగ్ చేయడం, దగ్గు ద్వారా టీబీని గుర్తించడం, గుండె జబ్బులు, రక్తహీనతను గుర్తించడం, సర్వైకల్ క్యాన్సర్ చికిత్సలో ఏఐ కెమెరా వినియోగం, చిన్నపిల్లల్లో న్యూరలాజికల్ డిజాస్టర్, క్యాట్రాక్ట్, గ్లోకోమా, రక్తహీనత, ఇతర పరీక్షలకు ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తారని తెలిపారు. ఇటీవల ఆసుపత్రుల్లో పైలట్ విధానంలో ప్రారంభమైన వీటి ఫలితాలపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందిస్తామని మంత్రి తెలియజేశారు. Another thing is it's portable. The third important thing is it is giving an auto interpretation of the CTG, which will help us. A person who is not trained in CTG tracings also can interpret and take necessary action. So this is a very useful device, and I'm extremely happy that we have started using this here at Government Victoria. I'm hoping to buy some more machines. విజయవాడ సిటీ మహిళా ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఇటీవల రిటైర్ అయిన మల్లేశ్వరి సేవలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రశంసించారు. మల్లేశ్వరి కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కాంపెన్సేషన్ విభాగం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి అనిత వెల్లడించారు. పోలీస్ శాఖకు మల్లేశ్వరి ఒక ఆదర్శమని, ఇలాంటి సేవాభావం గల వ్యక్తులు పోలీస్ శాఖకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. విజయవాడ సిటీ మహిళా ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఇటీవల రిటైర్ అయిన మల్లేశ్వరి సేవలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి మల్లేశ్వరిని అభినందించారు. మల్లేశ్వరి భర్త కూడా పోలీస్ శాఖలోని సేవలందిస్తూ 2024 ఎన్నికల సమయంలో విధులు నిర్వహించే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమని మంత్రి అనిత పేర్కొన్నారు. ఆ వ్యక్తిగత విషాదాన్ని అధిగమించి మల్లేశ్వరి మరింత సంకల్పంతో ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని అన్నారు. తన ఆసక్తితో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అందే కంపెన్సేషన్ విభాగంలో చేరి అనేక కుటుంబాలకు త్వరితగతిన పరిహారం అందేలా
మల్లీశ్వరి అపారమైన కృషి చేసినట్లు మంత్రి తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా వెంటనే కంపెన్సేషన్ అందేలా ఆమె నిరంతరం సేవలు అందించారని కొనియాడారు. మల్లీశ్వరి కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంపెన్సేషన్ విభాగం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి అనిత వెల్లడించారు. రిటైర్ అయిన తర్వాత కూడా అదే సేవాభావంతో ప్రజలకు సహాయం చేస్తూ ఉండడం నిజంగా గొప్ప విషయమని ఆమె అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లీశ్వరి కుటుంబ సభ్యులను స్వయంగా కలవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని మంత్రి అనిత తెలియజేశారు. పోలీస్ శాఖకు మల్లీశ్వరి ఒక ఆదర్శమని, ఇలాంటి సేవాభావం గల వ్యక్తులు పోలీస్ శాఖకు ఎంత అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి అందించిన సేవలకు హోంమంత్రి అనిత మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్కు ఉన్న సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. ఆలయ ఈవో బ్రహ్మరాంబ పార్కింగ్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను సిపికి వివరించారు. అనంతరం ఏడీసీపీ, ఏసీపీ, 1 టౌన్ సీఐ మరియు ట్రాఫిక్ సిబ్బందితో కలిసి సిపి ప్రత్యేకంగా సమావేశమై పార్కింగ్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల జరిగిన మహాకుంభాభిషేకం సందర్భంగా కొండపైకి భారీగా వాహనాలు రావడం, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉండడంపై హోంమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొండపైకి ఇన్ని వాహనాలను ఎలా అనుమతిస్తారని అధికారులపై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సుమారు 10 నిమిషాల పాటు పోలీస్ సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సిపి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా సిపి రాజశేఖర్ బాబు ప్రధానాలయంతో పాటు ఘాట్ రోడ్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్కు ఉన్న సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. ఆలయ ఈవో పార్కింగ్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను సిపికి వివరించారు. అనంతరం ఏడీసీపీ, ఏసీపీ, 1 టౌన్ సీఐ మరియు ట్రాఫిక్ సిబ్బందితో కలిసి సిపి ప్రత్యేకంగా సమావేశమై పార్కింగ్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. సమీక్షకు ముందు సిపి రాజశేఖర్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీసుకుందాం. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో లిక్కర్ మాఫియాతో నాసిరకం మద్యం తయారు చేసి రాష్ట్ర ఆదాయాన్ని తినేశాడని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయని, రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరికేలా తయారు చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి 3 రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో లిక్కర్ మాఫియాతో నాసిరక మద్యం తయారు చేసి రాష్ట్ర ఆదాయాన్ని తినేశాడని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆదివారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రానికి కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయని, రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరికేలా తయారు చేశారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే మోదీ కాలర్ పట్టుకుని ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ బీజేపీకి సాగిల పడ్డాడని విమర్శించారు. రాష్ట్రానికి 3 రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించి నిర్వీర్యం చేస్తుంటే ఒక్కరు కూడా నోరు మెదపడం లేదన్నారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళలకు రాజకీయ పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని చెప్పారు. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ ఇద్దరు బీజేపీకి బానిసలుగానే ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఇద్దరి పాలన చూశాం. కానీ ఏ ఒక్కరైనా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా? ఒక్కరు కూడా కొట్లాడలేదు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ అవుతుంది కాబట్టి. లక్షల కొద్ది పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రము పైకొస్తుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ ఒక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కొట్లాడలేదు ప్రత్యేక హోదా కోసం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు అధికారం ఇవ్వండి, బీజేపీ కాలర్ పట్టుకొనైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే బీజేపీకి, మోడీకి సాగిలపడ్డారు. ఎవరైనా వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకున్నారు.
కనీసం రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవ్వాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక. 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పూర్తే చేయలేదు. ఇప్పుడు ఆలోచన కూడా చేస్తూ ఉండడు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుస శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఆయన షెడ్యూల్ ఎంతో బిజీగా సాగింది. ఉదయం 10 గంటలకు సీతానగరం వద్ద మహానాడు రిటర్నింగ్ వాల్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం 11 గంటలకు నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు పెద్దవడ్లపూడిలో హై లెవెల్ ఛానల్ను ప్రారంభించి స్థానిక రైతాంగ సమస్యలపై ఆరా తీశారు. అనంతరం 1:30 గంటలకు పెనుమూలిలో నూతన లైబ్రరీని ప్రారంభించారు. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత కూడా మంత్రి పర్యటన కొనసాగనుంది. 2:30 గంటలకు దుగ్గిరాలలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. 3 గంటల 20 నిమిషాలకు దుగ్గిరాల్లోని రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 4 గంటలకు రేవేంద్రపాడులో దివంగత నేత ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కుంభాభిషేకం అనేది కేవలం ఒక ఉత్సవం కాదని, విగ్రహంలోని దైవత్వాన్ని మరియు ఆలయ శక్తిని పునరుజ్జీవింపచేసే ఆధ్యాత్మిక ప్రక్రియ అని కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుస్తూ మానవ జన్మను సార్థకం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వాక్ తపస్సు ప్రాముఖ్యతను వివరిస్తూ మనిషి నిజాయితీగా, మితంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలని సూచించారు. విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు కుంభాభిషేక కార్యక్రమం అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుంభాభిషేకం అనేది కేవలం ఒక ఉత్సవం కాదని, విగ్రహంలోని దైవత్వాన్ని మరియు ఆలయ శక్తిని పునరుజ్జీవింపచేసే ఆధ్యాత్మిక ప్రక్రియ అని వివరించారు. ఇంద్రకీలాద్రిపై గత 3 రోజులుగా జరిగిన హోమాలు, జపాలు జగన్మాత శక్తిని పెంపొందించాయని, ఇది మానవాళికి శ్రేయస్సును సమకూరుస్తుందని తెలియజేశారు. అనంతరం ఆధ్యాత్మిక మార్గం గురించి వివరిస్తూ, పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు చూపిన ధర్మపదం నేటి తరానికి దిక్సూచి వంటిదని, ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుస్తూ మానవ జన్మను సార్థకం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వాక్ తపస్సు ప్రాముఖ్యతను వివరిస్తూ మనిషి నిజాయితీగా, మితంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలని, అలాగే మన మూలాలైన మాతృభాషను గౌరవించాలని హితబోధ చేశారు. చివరగా సనాతన ధర్మం సమాజాన్ని ఏకం చేసే శక్తి అని, దేవాలయాలను సంస్కృతికి కేంద్రాలుగా భావిస్తూ ప్రతి ఇంట్లో ధార్మిక చింతన పెరగాలని స్వామీజీ ఆకాంక్షించారు. తన కష్టాన్ని, తన ఇష్టాన్ని రెండు బయట చెప్పడం కుదరదు. తల్లికి తన కష్టాన్ని బయట చెప్పడం కష్టము, తన ఇష్టాన్ని కూడా బయట చెప్పడం కష్టం. అలా ఒక ఓర్పుతో ఉండే భాష, ధర్మము, దాయిత్వం అంటే బాధ్యతలతో కూడిన భాష. బాధలు ఎన్ని ఉన్నా బాధ్యతల్ని వదలకుండా ఉండే భాష మాతృభాష. అది మాతృభాష. అది దేశంలో ఈ మాతృభాష అనేది ప్రసిద్ధంగా ఉంటుంది. ఈ తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ, పంజాబీ, గుజరాతీ, అస్సామీ ఇలాంటి భాషలు ఒకవైపు. ఇంకొకటి మాతృభాష, మనం కొలతలు పెట్టుకుని మాట్లాడే భాష. ఎంత అవసరమో అంతే మాట్లాడటం, ఎప్పుడు అవసరమో అంతే మాట్లాడటం, అవసరమైనప్పుడు మాట్లాడటం, తప్పనిసరిగా మాట్లాడటం, ఇలా కొలతలతో కూడిన భాష. అందుకే చెప్పారు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నాగతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని చెప్పారు. అలాంటి స్వభావం కలిగిన ఈ గొప్ప దేశంలో మనం పుట్టినాము, గొప్ప సంస్కృతిలో మనం పుట్టాము. అంటే మనకి మన ధర్మం యొక్క విలువలు తెలుసుకోని పరిస్థితి ఉంది. అలా మన యొక్క భగవంతుడు ఎలా మనకు వాత్సల్యంతో, కారుణ్యంతో, దయతో ఎలా అనుగ్రహం అందిస్తున్నారు అని ఆ వైభవాన్ని కూడా మనం తెలుసుకునే అవకాశం మనకి తక్కువగానే ఉన్నది.
తెలుగుదేశం పార్టీ ముస్లింలకు ఎప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ యువనేతలు బోడే వెంకట్రాం, గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ నిరంతర కృషి ఫలితంగా ప్రభుత్వం తాడిగడపలో 2 ఎకరాల స్థలాన్ని ఈద్గాకు కేటాయించిందని, ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతోందన్నారు. పవిత్ర రంజాన్ పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు ఈద్గాను ప్రారంభిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అన్ని నెరవేరుస్తోందని చెప్పారు. అల్లా ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని నవ జవాన్ కమిటీ నజీర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో యనమల కుదురు ఇందిరానగర్ 1లో ముస్లిం సోదర సోదరీమణులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. షేక్ నజీర్, సయ్యద్ ఖలీల్, పఠాన్ ఖలీల్, నాజర్ షఫీ, అమీర్ రఫీ, జలీల్ నూర్, ఇషాక్, కరీం పర్యవేక్షణలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనయుడు బోడే వెంకట్రావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారికి కమిటీ సభ్యులు చిరు సత్కారం చేశారు. అనంతరం వారు ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో నియమనిష్టలతో రంజాన్ ఉపవాస దీక్షలు ఉంటారని తెలియజేశారు. సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు తీసుకోకుండా దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూనే దైవ ధ్యానంలో గడుపుతారని చెప్పారు. చెడు అలవాట్లను త్యజిస్తారని, సత్కార్యాలు చేస్తారని, తమకు చేతనైన సహాయం పేదలకు చేస్తుంటారని అన్నారు. పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసి ఉపవాస దీక్షల విరమణ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముస్లింలకు అండగా ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ నిరంతరం కృషి ఫలితంగా ప్రభుత్వం తాడిగడపలో 2 ఎకరాల స్థలాన్ని ఈద్గాకు కేటాయించిందని, ప్రహారీ గోడ నిర్మాణం జరుగుతోందన్నారు. పవిత్ర రంజాన్ పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు ఈద్గాను ప్రారంభిస్తారని తెలిపారు. టీడీపీ నేత బెజవాడ నజీర్ మాట్లాడుతూ ముస్లింలు ఎంతో నిష్ఠగా రంజాన్ ఉపవాస దీక్షల్లో ఉంటారని అన్నారు. జకాత్ అనేది ఇస్లాం మతం ప్రాథమిక సూత్రాల్లో ఒకటని, సమాజంలో ఆర్థిక సమానత్వం ఉండాలని ఇస్లాం బోధిస్తుందని, ఇది సాధించాలంటే సంపద పంపిణీ ఒక మార్గం అని అన్నారు. సంపద కలిగిన ముస్లింలలో ప్రతి ఒక్కరూ తమ కనీస అవసరాలకు పోగా మిగిలిన సంపదల నుంచి కనీసం 2.5% తప్పనిసరిగా ముస్లిం సమాజంతో పంచుకుని తీరాలన్నారు. జకాత్ పంపిణీ లక్ష్యం నిరుపేదలు, నిస్సహాయుల కనీస అవసరాలను తీర్చడమేనన్నారు. సో ఇవాళ చూస్తే ఇక్కడ ఇఫ్తార్ విందు చేసే వారిలో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు. అందరూ ఉండటం మనకి చాలా వేళ విశేషం. అలాగే ఇక ముందు కూడా రాబోయే కాలంలో కూడా ఇది దాదాపుగా 13 సంవత్సరాల నుండి నజీర్ ఫ్రెండ్ సర్కిల్ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాగే రానున్న కాలంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆనందకరంగా జరగాలని కోరుకుంటూ, అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడూ కూడా ముస్లిం సోదరులకి అండదండగా ఉంటుందని కోరుకుంటూ, అలాగే వారి నుండి మన ప్రభుత్వానికి కూడా అండదండాలు ఎప్పుడూ ఉంటాయని తెలుపుకుంటూ ఇలాగా సెలవు తీసుకుంటాం. అల్లా మరి మన ప్రజలందరికీ ఆశీస్సులు చూపుతారని కోరుకుంటూ, మరి అలానే రానున్న రోజుల్లో కూడా మరి నజీర్ భాయ్ ఫ్రెండ్ సర్కిల్ ప్రతి ఒక్కళ్ళు ఇలానే ఏ సంవత్సరం మిస్ కాకుండా ఈ రంజాన్ ఇఫ్తార్ అనేది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. మరి అలాగే మన కూటమి ప్రభుత్వం తరపున ఈ రంజాన్కి ఒక చక్కటి బహుమానంగా సుమారు 10,000 మందికి జనాభా సరిపడే ఒక ఈద్గాని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన రంజాన్ రోజున పర్వదినాన ఓపెన్ చేయడం కూడా ప్లాన్ చేస్తున్నాం. మరి ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరుగుతుంది. ఇఫ్తార్ విందు, అలాగే రంజాన్ మాసం, పవిత్ర రంజాన్ మాసం అంటే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి ఎలాగో అట్లాగే రంజాన్ అనేది కూడా ఒక మాసం పేరు. ఈ రంజాన్ మాసంలో అల్లా యొక్క ఆజ్ఞతో మా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఖురాన్ని అవతరించడంతో ఈ రంజాన్ మాసాన్ని అంతటి విశేషత ఏర్పడింది. అలాగే అల్లా ఈ ఖురాన్ ద్వారా ఈ నెలలో ఖురాన్ అవతరించడంతో ఈ ఖురాన్ ద్వారా 30 రోజులు ముస్లింలు నిష్టగా నిబద్ధతతో పాటించి 30 రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తూ ఉంటారు. అలాగే ఈ ఉపవాస దీక్షలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవారు
యొక్క ఆకలి దప్పిక యొక్క బాధలు తెలియడానికి 30 రోజులు ఉపవాసం ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక మున్ముందు కూడా అల్లా యొక్క దయతో ఈ నవజాన్ కమిటీ ద్వారా మరిన్ని కార్యక్రమాలు ఇట్లాగే ఇఫ్తార్ విందులు చేయాలని చెప్పి చేస్తామని చెప్పి అట్లాగే అల్లా యొక్క కృపా కటాక్షం మా మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అల్లాహ్ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ బాబు అన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకే కాకుండా మత సామరస్యానికి ప్రతీకగా ఇతర మతాల వారికి ఇఫ్తార్ విందును ఇవ్వడం అభినందనీయమన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు షేక్ ఆసిఫ్ పాషా మిత్ర బృందం ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆటోనగర్ మొదటి క్రాస్ రోడ్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ బాబు మతాల వారికి ఇఫ్తార్ విందును ఇవ్వడం అభినందనీయమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు నమాజు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం స్వయంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఐలా మాజీ అధ్యక్షులు సుంకర దుర్గా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో కేశినేని వెంకట్ బాబు మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్ర మాసమని, ఈ మాసంలో ముస్లిం సోదరులంతా కఠిన ఉపవాస దీక్షలు చేసి అల్లా ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేస్తారన్నారు. ఇప్పటికే 18 రోజుల ఉపవాస దీక్షలు పూర్తయ్యాయని, ప్రతి ఒక్కరూ కుల మతాలకు కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకే కాకుండా మత సామరస్యానికి ప్రతీకగా ఇతర మతాల వారికి ఇఫ్తార్ విందును ఇవ్వడం అభినందనీయమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన బావకుమార్ మాట్లాడుతూ ఆటోనగర్ ప్రాంతంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజనాల వెంకట రమణారావు మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని తరహాలోనే ఆయన తనయుడు కేశినేని వెంకట్ సైతం ప్రజల మనిషిగా అత్యంత సౌమ్యుడిగా కార్యక్రమాలకు హాజరు అవుతుండడం సంతోషంగా ఉందన్నారు. ఐలా మాజీ అధ్యక్షుడు సుంకర దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఆటోనగర్ ప్రాంతంలో స్థల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి జీవో తీసుకువచ్చిన ఘనత ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి దక్కుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముందుగా ముస్లిం మత పెద్ద మహమ్మద్ షరీఫ్ మదనీ రంజాన్ ప్రసంగాన్ని అందజేయగా ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కార్యదర్శి రావి రామచంద్రరావు, ఉపాధ్యక్షుడు అర్జ సత్యనారాయణ, కోశాధికారి సయ్యద్ షా సాహెబ్ హుస్సేని, మత పెద్దలు నజీర్ అహ్మద్ ఉమరి, మెకానికల్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ పెద్దలు బాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ట్రస్ట్ తరఫున మన చారిటబుల్ ఆసిఫ్ బాషా గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తూ ముస్లిం సోదరులందరూ ఈ రంజాన్ మాసంలో చేస్తున్న ప్రార్థనలతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో మంచి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ముస్లిం సోదరికి అట్లాగే విజయవాడలో ఉన్న ప్రతి ముస్లిం సోదరులు కూడా ఈ పండగ చేసే ఈ నమాజ్ చేసే అంతకాలం వాళ్ళకి ఆరోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. రంజాన్ పండుగ ఇప్పుడు అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు వీళ్ళు చేసే ఈ విందుకి హాజరవుతామండి. ఈ రంజాన్ పండుగ మా ముస్లిం సోదరులందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అటు జవహర్లాల్ ముస్లిం సోదరులు కానీ మన విజయవాడ ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరులందరికీ కూడా ఈ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ రోజున 10,000 మందికి ఇఫ్తార్ విందు ఇచ్చేటువంటి అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆయన స్నేహితులు, అట్లాగే ఆటోనగర్ నుంచి మహిళా చైర్మన్ నేను, అట్లాగే మా ఆటో టెక్నీషియన్ అసోసియేషన్ బాబ్జీ గారు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ రంజాన్ మాసంలో మా ముస్లిం సోదరులందరికీ అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, తర్వాత కూడా వ్యాపారాలు బాగా మంచిగా సాగి అందరూ సుఖ సంతోషంతో జీవించాలని కోరుకుంటూ రంజాన్ ఒక ఈ పవిత్ర నెలలో మీరందరూ సంతోషంగా ఉండాలని, అల్లా బ్లెస్సింగ్స్ మీ అందరితో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇఫ్తార్ విందుకు నన్ను పిలిచారు. అలాగే ఇవాళ ఇంటర్నేషనల్ విమెన్స్ డే కూడా ఉంది. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఆడవాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న పాటి ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల్ని అనగతొక్కే దిశగా ముందుకెళ్తూ ఉంటే వాళ్ళకి ఎదురెళ్ళి ఆ కార్మికులకి న్యాయం చేపించి ఎన్నో కాలనీలు ఇప్పించినటువంటి మన రాష్ట్రానికే కాదు మన ఆల్ ఓవర్ ఇండియాకే నిదర్శనంగా నిలిచినటువంటి వంగవీటి మోహన రంగా గారి కుమార్తె ఇక్కడ మనకి
రావడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. రాష్ట్రంలో అంగన్వాడీ సోదరీమణుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. సీఎం చంద్రబాబు పాలనలోనే గతంలో అంగన్వాడీల జీతాలు పెరిగాయని, మరే ప్రభుత్వం వారి జీతాలు పెంచలేదని ఎమ్మెల్యే రాము గుర్తు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురాగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతోనే వేతనాల పెంపు కొంత ఆలస్యమైందని, ఈ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపినట్లు ఎమ్మెల్యే రాము సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలకు చెప్పారు. పెద్ద మనసుతో తమ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న ఎమ్మెల్యే రాముకు సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఏపీలో అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంగన్వాడీ సోదరీమణులకు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగానే అంగన్వాడీల జీతాల పెంపు సమస్య పరిష్కారం కొంత ఆలస్యమవుతుందన్నారు. సీఎం చంద్రబాబు పాలనలోనే గతంలో అంగన్వాడీల జీతాలు పెరిగాయని, మరే ప్రభుత్వం వారి జీతాలు పెంచలేదని ఎమ్మెల్యే రాము గుర్తు చేశారు. అంగన్వాడీ సోదరీమణుల కష్టం గుర్తించిన ఏకైక ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. దాంతోపాటు మిగతా కూడా మీకు ట్యాబ్లెట్ పనిచేయలేదు, ఇట్లాంటి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని, మహిళా అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని విమెన్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. సత్యనారాయణపురం భగత్ సింగ్ రోడ్లోని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో విమెన్ వరల్డ్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు సునీత అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలతో కలిసి భారీ కేక్ కట్ చేసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు. అండగా దండగా ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ ఉమెన్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ మహిళా సందర్భంగా అంటే మహిళా ఉత్సవం సందర్భంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాల భాగంగానే ఈ ప్రాంతంలోని చుట్టుపక్కల విజయవాడ నగర ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలందరికీ కూడా స్వయం ఉపాధి పథకాన్ని తయారు చేసేటువంటి దానిలో మన ద్వారా ఉంచే గతంలో ఏదైతే సోపులు, సరుకులు, కొవ్వొత్తులు, అదేవిధంగా అగ్గిపెట్టెలు, ఆ రకంగానే బాక్సెస్ తయారు చేయడం, అయ్యే కాకుండా బ్యూటీషియన్ కోర్సులు ఇవన్నీ కూడా నేర్పించడం అనేది జరిగింది. అదే కార్యక్రమాన్ని మరలా ఇంకోసారి తీసుకొని మగ్గం వర్క్ కూడా చేసేటువంటి స్థితికి మనం తీసుకొద్దాం అనేటువంటిది మీరందరూ కూడా సహాయ సహకారాలు ఉమెన్ వరల్డ్ ఆర్గనైజేషన్కి, ముఖ్యంగా సునీత్ గారికి, నా అండగా నిలబడినటువంటి మా శ్రీనివాస్ వీళ్ళందరికీ కూడా చేతులు ఇవ్వమని కూడా కోరుతున్నాం. అంటే నాకు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మొదటి నుంచి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కనబడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు మీద కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నగరంలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సందడి నెలకొంది. ఆదివారం భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నగరం అభిమాన కోలాహలంగా మారింది. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ కోర్టు వద్ద స్క్రీన్లపై ఫైనల్ మ్యాచ్ను క్రికెట్ అభిమానులు తిలకించారు. మ్యాచ్ గెలిచిన అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు సంబరాలు జరిపారు. భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ను పురస్కరించుకుని విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు మరియు క్రీడాభిమానుల కోసం భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి మ్యాచ్ను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా మ్యాచ్ను తిలకించారు. కేవలం న్యాయవాదులే కాకుండా స్థానిక యువత కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి మ్యాచ్ను ఆసక్తిగా వీక్షించడంతో అక్కడ కోలాహలం నెలకొంది. భారత జట్టు విజయం సాధించిన వెంటనే అక్కడి వాతావరణం పండగలా మారింది. అభిమానులు జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాణాసంచా కాలుస్తూ కేరింతలు కొడుతూ విజయవాడ కోర్టు పరిసరాల్లో భారీ ఎత్తున విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. బెజవాడ బార్ తరఫున ఇండియా టీంకి ఆర్థికంగా శుభాకాంక్షలు చెప్తున్నాము. బిగ్ స్క్రీన్ పెట్టామండి. ఇక్కడ 225 రన్స్ కొట్టారు. ఇండియా టీం గెలవాలని చెప్పి 255 రన్స్ కొట్టారు. ఇండియా టీం గెలవాలని చెప్పి బెజవాడ బార్ సభ్యులందరూ ఇక్కడ కూర్చొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇండియా టీం గెలవాలి, న్యూజిలాండ్ మీద వరల్డ్ కప్ గెలవాలని చెప్పి అందరూ ఇక్కడ కూర్చొని ఇండియా టీంని ఎంకరేజ్ చేస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన
బెజవాడ బార్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ ఇక్కడ ఉన్నారు. ఇండియా టీం గెలవాలి, తప్పకుండా గెలవాలి, వరల్డ్ కప్ గెలవాలని చెప్పి మా ఆకాంక్ష. బెజవాడ బార్ తరఫున సభ్యులందరూ ఆకాంక్షగా నేను కోరుకుంటున్నాను. మంగళగిరి ఎయిమ్స్ లో డయేరియా కలకలం రేపుతుంది. 25 మంది వసతి గృహ విద్యార్థులు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. గత 3 రోజులుగా వాంతులు విరేచనాలతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 25 మంది విద్యార్థులకు ఎయిమ్స్ లోని ప్రత్యేక వార్డులో చికిత్స కొనసాగుతుంది. వైద్యులు వీరిని ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే డయేరియాకు గల కారణాలపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. డయేరియాకు నీటి కాలుష్యమే కారణమా అన్న కోణంలో విచారణ చేస్తున్న అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. నీరు ఎక్కడ కలుషితమైందో పరిశీలిస్తున్న ఎయిమ్స్ అధికారులు వసతి గృహం కుళాయిల నుంచి సుమారు 40 నమూనాలు సేకరించారు. రిపోర్టు వచ్చిన తర్వాత నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సూచించారు. మహిళా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆధునిక యుగంలో మహిళలు వ్యాపార రంగంతో పాటు అన్ని రంగాల్లో రాణించడం శుభపరిణామమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా రాణిస్తే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. బందర్ రోడ్లోని వివాంత హోటల్లో ఫికీ ఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ప్రారంభించి పెయింటింగ్ చేశారు. అనంతరం కళాఖండాలను పరిశీలించి కళాకారులను అభినందించారు. తదనంతరం ఫికీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత్ కుమార్ తన పదవీ కాలంలో చేసిన కార్యక్రమాలను వివరించారు. నూతన చైర్పర్సన్ గా నియమితులైన సుప్రియ మల్లేని ఈ సందర్భంగా రాయపాటి శైలజాన్ని అభినందించారు. ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు వ్యాపార రంగంతో పాటు అన్ని రంగాల్లో రాణించడం శుభపరిణామమని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మహిళలకు విద్య ఎంతో అవసరమని, విద్య ద్వారానే మహిళాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా రాణిస్తే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఫికీ ఫ్లో విజయవాడ చాప్టర్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించడం ప్రశంసనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది మహిళలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ఫికీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత్ కుమార్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా కళా ప్రదర్శనను ఏర్పాటు చేశామని తెలిపారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళా పారిశ్రామికవేత్తలను సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కవితా దత్, ఫికీ ఫ్లో విజయవాడ చాప్టర్ సీనియర్ చైర్పర్సన్ సుప్రియ మల్నేని తదితరులు పాల్గొన్నారు. సో ఫికీ ఫ్లో ఆర్గనైజేషన్ అనేది ఒక నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్. దాదాపు 40 years హిస్టరీ ఉంది. సో విజయవాడలో లాస్ట్ టైం, ఎందుకంటే యాజ్ ఏపీ మనం ఎలా అయితే ఎకనామిక్గా ప్రోగ్రెస్ అవుతున్నామో విమెన్ ఎంపవర్మెంట్లో భాగం అవటానికి కూడా ఫికీ ఫ్లో హ్యాస్ కమ్ టు ఏపీ. సో ఫస్ట్ చైర్పర్సన్ అమృత గారు ఐ థింక్ జూన్లో ఛార్జ్ తీసుకొని చాలా మంచి యాక్టివిటీస్, ఎస్పెషలీ విమెన్కి స్కిల్లింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ రైట్స్ గురించి చెప్పటం, వాళ్ళ సేఫ్టీ గురించి చెప్పటం, ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్, అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న లేడీస్ని కూడా తీసుకొచ్చి టాక్స్ ఇప్పించడం డిఫరెంట్ టాపిక్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక బిజినెస్, ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఏదో ఒక బిజినెస్లో రాణిస్తున్నారు. సో వాళ్ళందరికి కూడా సంబంధించినట్టు వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ మీద తీసుకుంటారు, అన్నిటి మీద కూడా. సో ఇప్పుడు ఐ థింక్ అమృత గారిది అయిపోయి నెక్స్ట్ మెంబర్ ఐ థింక్ సుప్రియ ఇస్ కమింగ్ యాజ్ ద నెక్స్ట్ ఇన్కమింగ్ చైర్పర్సన్. సో ఈరోజు చేంజ్ ఆఫ్ గార్డ్ సెరమనీ అండ్ దట్ టు విమెన్స్ డే రోజు జరగటం నిజంగా ఇట్స్ అ వెరీ నైస్ ఒకేషన్. విమెన్స్ డే సందర్భంగా మనం తాజ్ వివాంతాలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాము ఫికీ ఫ్లో ద్వారా. దీనిలో ఆల్ విమెన్ ఆర్టిస్ట్, పెయింటర్స్ మన మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి వాళ్ళ ఆర్ట్స్ ఎగ్జిబిట్ చేశారు. దాంతోపాటు మన అమరావతి బాన్సాయ్ సొసైటీ తరఫున బాన్సాయ్స్ కూడా మనం షోకేస్ చేస్తున్నాము. దాని తర్వాత ఈరోజు విమెన్స్ డే అంటే ఒక విమెన్ ఇంకొక విమెన్కి ఈరోజు బాధ్యత ఇస్తూ ఉంది. సో సుప్రియ నెక్స్ట్ చైర్పర్సన్గా 1st April నుంచి టేకప్ చేస్తారు. సో దానికోసం ఈరోజు అది ఫంక్షన్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.